తరిద్దాం తరిద్దాం. ఆపోజమైదాజనః హిరణ్యవర్ణా సుదేష్పావగాయాసు రాతకస్య భోజాస్సుంద్రః అగ్నిర్యాగర్భంధవిరూపాస్తాన తాపస్సగ్స్వరామోందో యా సాగం రాజావరుణో యాజమత్యే సత్యామృతే ఔపస్సంజనానాం తదసుజస్తుయ యాః పావకాస్తాన ఆపసగ్స్వరామోందో యాసాం దేవాది దండంతి వక్షయ్యా అంతరిక్షై హృదా భుంతీయా ప్రథమే పైదా శుక్రాస్తార ఆభసగ్స్వరామోంద శివేన మాగక్షిజామస్య వియావజో వత్తజమ్మే ఆపోహిష్టామయాభవస్తానవర్తే దినాదిన మహేరణ వీక్షితే భవస్సుతమేవతసవాదివేరః ఉద్దేరో మాత్రః శృంజోన్నాసుపావకాయాచి రాజకస్య భోజాస్సుంద్రః అగ్నిర్యాగర్భంధవిరూపాస్తార ఆభసగ్స్వరామోంద యా సాగం రాజావరుణో యాజమత్యే సత్యామృతా ఉపసంజనానాం పదసుజస్తుయాపావకాస్తాన ఆభసగ్స్వరామోంద యాసాం దేవాది దండంతి వక్షయ్యా అంతరిక్షై బహుదా భుంతే యా ప్రథమే పైదా శుక్రాస్తార ఆభసగ్స్వరామోంద దేవస్య స్వాంతరిక్షై దస్వా పృథివ్యా సంభవర్తనమసే బ్రహ్మవర్చసాయిత్వా హోమానస్వర్జనః అవిత్రేణ దర్శనః తద్వేదాదిప్రాణ పరంపరాదేవజనాః పరంప్రమోదయా పరంవిశ్వాయువః తదేవ పవిత్రవతే పవిత్రాభ్రాణ శుక్రాదేవతే అగ్నే కృత్వాయతో ఇంద్రణో యత్తే భవితవర్తసే అగ్నిదేరమంతరా బ్రహ్మదే భవేమహే ఉపాప్యాం దేవసవిదః యత్తేన శ్రేణిగా ఇదం గుణమయోమహే వైశ్రేణే పరదే దేవ్యాగారే ైతర్మోపృష్టాః రమాత్యేజ వయస్సుజ్ఞానావలీనాం వైశ్వానరామృతేర్నామనాథ అగప్రాణే వై శిరోమయోగోః జావామరే వై జావయోమహే ఉదామరే యజ్ఞేనామనీత బృహస్పతిర్దమహే పరిశిష్టేర్దేవన్నమహే అగ్నేగర్తే పురాహ్వ తేన దేవాపునద తేనాబోధ తేన దివ్యేన బ్రహ్మణ ఇదం బ్రహ్మయోహే యత్పాయమాన్యో అధ్యయతే సంమృతగంభసో సర్వం సబోధమస్తాదే సవితం వామవిస్మరా పావమానేధ్యో అత్యైతే సంమృతగంభసో తస్మై సరస్వతే గృహే క్షీరయం సత్పర్మదోదకం పావమాన్యే స్వస్తయనీః సుదుగాహి పయస్వతే సంమృతోర్ధః బ్రాహ్మణే సదగంహితం పావమాన్యే పిషంతరః ఇమం లోకమదోదకం కామాः సమర్థయంతురః దేవైర్దేవై సమావృతాః పావమాన్యే స్వస్తయనీః సుదుగాహి పయస్వతే సంమృతోర్ధః బ్రాహ్మణే సదగంహితం యన దేవా పవిత్రేణ ఆత్మానం ప్రవేదనా తేన సదారేణ పావమాన్య పురంతమాం ప్రజాపత్యం పవిత్రం సదాత్మాదికం హిరణ్మయో తేన బ్రహ్మవిదో దేవభూతమృగుణేమహే ఇంద్రస్థయతి ధామాపరాధ తస్థయ్యో రావణేమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపదే దైవీ స్వస్తిరస్త్రః స్వస్తిర్మానుషేభ్యः ఓర్ధంతిగా తదేగిడం కన్నాస్వద్యపదే పంచదశపదే ఓం శాంతస్యాంతిః ప్రత్యాం దేవార్తిజామార్జయంతాం దక్షిణాయాం ఉత్తరామార్జయంతాం ప్రదేత్యాం దేవా వనస్పతయో నాగేభ్యో మార్తయంతాం ఊర్ధ్వాయాం దేవా యజ్ఞపతయో మార్తయంతాం స్వాంకృదోషే వాస్తోష్పదే ప్రతిజానే వార్తదే దేవస్తత్వాదృత ప్రసమే అశ్వినార్బాహుభ్యాం దోస్తా హస్తాభ్యాం ప్రదే గృహామి రాజా త్వావరుణో నైషదే దక్షిణే హిరణ్యం తైనామృతమస్యాం ధాత్రే కామప్రవిగ్రహేత్రే తై గంగస్మాదాద్ కామః కామాయ కామో ధాతా కామం సముద్రమావిష కామేన తే ఏషా తే కామదక్షిణాః ఉత్తానస్వాంగేర ప్రదే గృహామి సూత్రవతీ జియాసహిత శ్రీ విశ్వక్సేనాయ నమః యథాస్థానం ప్రతిష్టాపయామి క్షేమార్థం వరదాగమనాయ చ శ్రీ విశ్వక్సేన దేవత సుప్రీతః సుప్రసన్నః వరదా భవంతు. శ్రీనివాసమూర్తి కళ్యాణ మహోత్సవంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం ఆగమ శాస్త్రోక్తంగా
నిర్వర్తించారు. శ్రీనివాసమూర్తికి, ఆది నారాయణ స్వామికి సేనాధిపతి అయిన వాడు విశ్వక్సేనుడు. విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢ సైన్యాధినాథం అని శ్లోకంలో యాజ్ఞిక స్వాములు వర్ణించినట్లుగానే ఈ విశ్వక్సేనుడు సమస్తమైన సేనాధిపతిగా, సమస్త సైన్యాన్ని నడిపించేటువంటి వాడుగా శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహాన్ని పొందినవాడు. విఘ్నాంధకార సూర్యాయ విశ్వక్సేనాయతే నమః అని వర్ణించారు. అంటే విఘ్నాలు అనే చీకటికి సూర్యుడి వంటి వాడు విశ్వక్సేనుడు. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో విఘ్నాలేమి కలుగుతాయి అని సందేహం కలగవచ్చు. స్వామివారి యొక్క కళ్యాణంలో కాదు, స్వామి కళ్యాణం లోక కళ్యాణం కాబట్టి లోకమునకు కలిగేటువంటి శుభముల విషయంలో ఎటువంటి విఘ్నములు కలుగకూడదు అని మనం విశ్వసించవలసినటువంటి విశ్వక్సేన పూజ ద్వారా. పుణ్యాహవాచనం సమస్తమైనటువంటి శుభకార్యాలలోనూ శుద్ధి కోసము జరిపించేది పుణ్యాహవాచనం. పుణ్యాహవాచనం తరువాత అంకురార్పణ వైఖాన సాగమ శాస్త్రోక్తంగా యాజ్ఞికులు జరిపిస్తున్నారు. అంకురార్పణం ఇది 5 పాలికలను ఉంచి, ఆ పాలికలలో నవధాన్యములను ఉంచి, ఆ నవధాన్యములను మానవులు చేసే కర్మలకు ప్రతీకలుగా భావించబడి పూజించబడతాయి. అందుకే అక్కడ పాలికాసు మేదినీ మావాహ్య అని మంత్రంలో చెప్పారు. ఆ పాలికలలో భూదేవిని ఆవాహన చేస్తున్నారు. కాబట్టి ఆ పాలికలన్నీ భూమికి ప్రతీకలు. ఈ భూమి మీద మానవులు చేసేటువంటి కర్మలన్నింటినీ కూడా సఫలం చేసుకోవాలి అంటే మనము మన కర్మల్ని భగవంతుడికి అర్పణ చెయ్యాలి. అదే అంకురార్పణం. అంకురార్పణే కృతే దేవ ప్రీతో భవేత్ అని చెప్పింది శాస్త్రం. అంటే ఏ శుభకార్యంలోనైనా అంకురార్పణ చేసినట్లయితే ఆ దేవమవుదాం, ధరిద్దాం. పుష్పాన్ని సమర్పయామి, అక్షదాన్ని సమర్పయామి, దివందర్స్యామి గుడోభారవే జన్మగీబల తాంబూలవేద్యామి శేషాయ నమః. సుప్రీతః సుప్రసన్నా భవంతు. ఓం స్వస్తి నామయిత స్వస్తి నామకస్తదే వివరః స్వస్తి భోజాతిరోధనాయ స్వస్తి ద్యావా పృథివీ సుచేతనా స్వస్తయే వాయుపప్రావహే స్వామం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సదాగణం స్వస్తయే స్వస్తి ఆదిత్యాసో ఇంద్రః విశ్వే దేవానో అద్యా స్వస్తే వైశ్వానరాగ్ని స్వస్తే దేవా స్వస్తే స్వస్తిరా రుద్ర పార్థం విజః స్వస్తిమిత్రావృణా స్వస్తిపత్నేరేపతే స్వస్తిరేంద్రస్యాగ్నిశ్చ స్వస్తిరాజరేకతే స్వస్తి పంతావోజరేమా సూర్య చంద్రమసా వివాపర్తదాగ్ర్య సంగామే మహే స్వస్తేరంతాక్షమరిష్టదే మహర్భోదం వాయుజం దేవతారాం అసురగ్నేంద్రాదం సహస్రమారహేమ అహం దోచామాంగేంద్రస్తత్యాదేయం మృదాజాత్యం ప్రజపానిశ్వరం ప్రపద్యే సంభాయే శుభయన్నస్తు శుభగం శుభం. పరమ పవిత్రమైన కంకణ పూజ జరిగింది. కంకణం, ప్రతిసరం, కౌతుకం ఇవన్నీ కూడా ఆగమశాస్త్రంలో పలికినవే. కౌతుక ధారణ అని కూడా అంటారు. జనసామాన్యం దీన్నే రక్షాబంధనం అని అంటారు. వీటన్నింటికీ చక్కటి అర్థాలు. ఎందుకు అంటే ఇది కంకణం చేతికి ధరించేటువంటి ఒక అలంకారం. అట్లాగే రక్షాబంధనం దేనికి రక్షణ అంటే చేసే కార్యక్రమానికి రక్షణ. ఇది లౌకికమైనటువంటిది. కానీ ఇక్కడ జగత్ప్రభు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం కాబట్టి ఆయనకు రక్షణ కాదు, జీవుల్ని రక్షించటానికి ప్రతిజ్ఞ తీసుకుంటున్నట్టుగా రక్షాబంధనం. అలాగే కౌతుక ధారణం. ఇది ఒక విశిష్టమైన ఆగమ శాస్త్రోక్తమైనటువంటి పూజ చేయబడి ధరించబడేటువంటిది. కంకణం గాని, ప్రతిసరం గాని, కౌతుకం గాని. అంటే ఈ కంకణమునందు నాగదేవతను అంటే అనంతుణ్ణి ఆవాహన చేసి
ఆ అనంతుణ్ణి హస్తమునకు ధరించేటువంటి ప్రక్రియ. అనంతుడు స్వామివారికి పరమభక్తుడు, భాగవతుడు, సేవకుడు. అంతేకాదు సమస్త భూలోకాలను కూడా, ఒక్క భూలోకమేమిటి, భూలోకం, భువర్లోకం, సువర్లోకం మొదలైనటువంటి సమస్త లోకాలను కూడా తన పడగలపైన మోయగలిగిన పాటవం కలిగినటువంటి వాడు అనంతుడు. స్వామివారి సేవలో నిరంతరము పవిత్రుడై ధన్యుడవుతున్నవాడు, సేవక లక్షణం కలిగినటువంటి వాడు. అందుకే ఇక్కడ కౌతుకమునందు అంటే రక్షాబంధనంలో, రక్షాసూత్రంలో, కంకణంలో అనంతుణ్ణి ఆవాహన చేసి రక్షణ చేసేటువంటి ఒక బాధ్యతను స్వామివారే అప్పగించారు. అందుకే అటువంటి కంకణ పూజ జరుపుతూ స్వస్తి సూక్తం కూడా పఠించారు. అంటే స్వస్తి కలగాలి, శుభము జరగాలి అని. స్వస్తిదా విశస్పతి అనేటువంటి ఒక మంత్రంతో స్వస్తి సూక్తంలో సమస్తమైనటువంటి జీవకోటికి శుభము జరగాలి. జగద్రక్షకత్వం సహజంగా కలిగినటువంటి వాడు పరమాత్మ. పరమాత్మ లక్షణంగా జగద్రక్షకత్వాన్ని వాల్మీకి రామాయణంలో అభివర్ణించారు శ్రీరామచంద్రమూర్తి స్వభావ వర్ణనలో. రక్షిత జీవలోకస్య స్వజనస్య చ రక్షిత, రక్షిత స్వస్య వృత్తస్య ధర్మస్య చ పరంతపః. కళ్యాణ శ్రీనివాసుని దక్షిణ హస్తానికి, ఉభయ దేవేరులకు వామ హస్తములకు అంటే ఎడమ చేతులకు కంకణధారణ జరిపించటం ఆచారం. అమ్మవారిని వర్ణిస్తూ వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం అని ఎందుకన్నారు అంటే వాత్సల్యము అనేది ప్రధానమైనటువంటి లక్షణం మాతృత్వానికి. అందుకే జగద్రక్షకత్వం అనే ఒక పరమాద్భుత గుణ శోభితులైనటువంటి కళ్యాణ శ్రీనివాసమూర్తి, ఉభయ దేవేరులు ఈ కళ్యాణ మహోత్సవంలో కంకణ ధారణ జరిపించుకుని సమస్త భక్త కోటిని మేమే రక్షిస్తాము అని ప్రకటించినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇటువంటి శుభోదర్కమైనటువంటి కళ్యాణ కార్యక్రమంలో కంకణ ధారణ పరమాద్భుతమైనది. కంకణ ధారణ ఇలా జరిగే ఈ కళ్యాణ కార్యక్రమం పరంపరలో అగ్ని ప్రతిష్టాపన ఒక ప్రధానమైన అంశం. అగ్నిర్వై దేవానాం అవమహ, దేవతలలో చివరివాడు కనిష్ఠుడు అగ్నిదేవుడు. అగ్నిదేవుడి నుండి దేవతలందరికీ కూడా ప్రీతిని సమకూర్చాలి అని శాస్త్రం చెబుతుంది. అందుకే అగ్నిని ఆహ్వానించి అగ్ని ద్వారా శ్రీనివాసమూర్తి కళ్యాణానికి సమస్త దేవతా ప్రీతిని జరిపించే క్రమం మనమందరము ఆ అగ్నిదేవుణ్ణి ఇప్పుడు దర్శిద్దాం. అగ్నిదేవుణ్ణి మనం ప్రార్థిద్దాం. సేవార్థమాగచ్చతాం ఆశీర్వాదమహం కరోముదితం తద్బ్రహ్మ గోభాస్త్రయం తద్బ్రహ్మాస్త్రపూర్ణ భవతో రక్షాబంధన మహోర్ధ ముహూర్త మహాంత్రోణి గృహంతు. బృహస్పతి ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చరాస్తుండ ధ్రువాం రక్షాబంధన ముహూర్త సమహూర్త మహాంతో నిగృహంతు. దేవదేవుని దివ్య అనుగ్రహాన్ని లోకానికి గ్రాండకోటే బ్రహ్మాండ నాయకర్మాయం ఆఘాగమగర్ష్యే యతో విజ్ఞానం ప్రోక్ష్య యతోనందం సుతేజరామ్నా మై దేవానందాం దేవ్యాయుహోదే దేవ్యాహోదార అరిస్యాస్యావగాః యదస్సన్న సాతా బ్రవీతోగసాద తస్సద్విరేహేణ్యంబర్క దేవసదేవహే దియోజన ప్రచోదయాదే ఉత్తన్నమానస్థానంద యదస్సన్న సాతా బ్రవీతోగసాద తస్సద్విరేహేణ్యంబర్క దేవసదేవహే దియోజన ప్రచోదయాదే
तादवेदे भगवस्य अनङ्गृहेत्वा तादवेश्ये अग्निदत्तानद्योः उदीगुहप्रज्वाल्य उपावरो अग्निर्निधाय अग्नायाभिवेदे विडानो हविदादेर्होदासितवेगे अयदेवन्दस्वा सरस्तेवन्दस्वा देशवदप्रसेवा तत्सद्वरेण्यम्बर्को देवस्ते महे देवयेन प्रचोदयाते ब्रह्मज्ञानं ब्रह्मणस्तादेयो देनावः समुद्यामाञ्चविष्टाः ॐ भोः ब्रह्माणमवाहयामि ॐ भुवः प्रजापतिमवाहयामि ॐ स्वः पितामहमवाहयामि ॐ भूर्भुवस्वः हिरण्यगर्भमवाहयामि ब्रह्मणे नमः सर्वोपचारेण भर्त्या सोमो धनुगं यज्ञागमवाहयामि इन्द्रमवाहयामि चित्रमवाहयामि सोमाय नमः सर्वोपचारेण भर्त्या ब्रह्मं प्रोक्षयामि अद सर्वारोस्तु ॐ प्रोक्ष्य पात्रादानामानाय वसौर्यस्य रश्मिभिः आपोदाग्रे प्रोक्षणास्ता विष्टास्तुपोजत्रात्यां विष्टास्तुपोसीम् लक्ष्मणदा विष्टास्तुपोसे उदयञ्च विष्टास्तुपोसे अस्मदोत्तां विष्टास्तुपोसे सुदासे ध्रुवासे वासे वारणासे आरन्दत्यो देवेन्दत्य प्रतिज्ञापोरिष्यामि ब्रह्मण प्रेष्यामाञ्च अद सर्वारास्त ॐ प्रोक्ष्यां बर्घ देवस देमहे धियो यो न प्रचोदयाते ब्रह्मदग्निनां प्रजापतिमवाहयामि इन्द्रमवाहयामि असुरावाहयामि मरुतानावाहयामि रुद्रानावाहयामि अपमुपस्पृश्याम् ॐ श्रीमहाविष्णुमवाहयामि बृहस्पतिमवाहयामि मित्रमवाहयामि वर्णमवाहयामि आदित्यानावाहयामि औषारमवाहयामि कक्षमवाहयामि कक्षसमवाहयामि औपासकमवाहयामि विश्वां देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यभागे प्रजापते जुष्टरूपामि अग्नये जुष्टरूपामि अग्निसोमाभ्या जुष्टरूपामि ऋतुजश्चयामि जर्भुजश्चयामि अग्निज्योतिरसे समुद्रे स्वाहा अंतरिक्षस्य पवित्रतो सूर्यस्य रश्मै स्वाहा कलसम्पूर्णाद्वासयित्वाम् अक्षताम् अभ्यर्च्याम् आद्याम् चरुभिः इंद्राय नमः कुबेराय नमः ईशानाय नमः अग्नेय नमः दातवेदसाय नमः वैश्वानराय नमः विसर्पणाय नमः अग्निपुरुषाय नमः ऐतेयमन्नस्वा नमतेयमन्नस्वा सरस्तेयमन्नस्वा देवप्रदोवा मुहूर्तस्मुहूर्त महान्तो गृह्णन्तो आगत्वान् वायुव्यादग्नेयान्तं प्रजापते स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नैऋत्या ईशानान्तं इन्द्राय स्वाहा वसभ्य स्वाहा परभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपमुपस्पृश्य ॐ श्रीमहाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा पित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्वभ्यां स्वाहा ओष्णे स्वाहा रक्षाय स्वाहा कक्षसोमाय स्वाहा औपासिकाय स्वाहा सर्वदेवेभ्य स्वाहा संज्ञा विहार्य सर्वसायित्वां गृहीत्वा पुनरभिगार्य ॐ भो स्वाहा ॐ भुवः स्वाहा ॐ स्वः स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा ऐतेरोगस्ताः तदप्रासावेः अस्रेव देवस्य भगवतो नारायणस्य श्रेयःपदे पुरुषोत्तमस्य ग्राण्डकोटे ब्रह्माण्डनायकस्य श्रीभूमिराजवेदस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवम् आगारमध्ये मंत्रलोपे क्रियालोपे नियमलोपे द्रव्यलोपे लुणादोषादि सर्वदोष प्रायश्चित्तार्थम अतो देवा वैष्णवं होषे ऐतेयमन्नस्वा नमतेयमन्नस्वा सरस्तेयमन्नस्वा देशप्रदोवा अतो देवामन्त्राय द्वाविष्णुचक्रमे पृथिव्या सप्तरामे स्वाहा इदं विश्वचक्रमे त्रेधाय देवदं समो नमस्वागं श्रे स्वाहा तेवदाचक्रमे विष्णुगोपादाभ्यः ततो दुर्माणधार्यं स्वाहा वैष्ठाकर्माणपस्रयता तथा स्वाहा तद्विष्णात् परमं पदकं सदा प्रसन्ते सूर्यः
दवे यक्षुरागं स्वाहा तद्विप्रासो पंचमो जागृवागं सस्त्रम दवे वैष्णव परमपद स्वाहा ओम भो स्वाहा ओम भूर्भुवः स्वाहा अग्निर्नमः स्वाहा सरस्वतीर्नमः स्वाहा दशप्रासामीं ఇవన్నీ కూడా ఆగమ కోవిదులు నిర్వర్తించేటువంటి క్రమాలు. ఈ క్రమంలోనే కన్యాదానం వల్ల కలిగే ప్రయోజనం, తదనంతరం స్వామివారి అమ్మవార్ల గోత్రాలను వినిపించేటువంటి ప్రవరపాఠ, మహాసంకల్పం, శూర్ణిక ఇవన్నీ క్రమక్రమంగా యాజ్ఞికుల ముఖతః మనం విందాం, తరిద్దాం. శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా ప్రమాణస్య మహాలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏతమే వ్యక్త పదమహంకార ప్రదేయ తేజ వాయురాకాశాత్ తైరావనైరావృతే అస్మిన్ భవతత్ బ్రహ్మాండ మండలే ఆధారశక్తి గౌర్వానంద ప్రథమే క్షీరసాగరే శ్వేతద్వీప మహామండపష్ట దిగ్గజోపరి ప్రతిష్ఠితస్య అతల వితల తలాతల రసాతల మహాతల మహీతల సప్తపాతాళకస్యోభర్తలే భోర్లోక భవర్లోక సవర్లోక భార్లోక జనాలోక తపాలోక సత్యలోకాఖ్యే సప్తలోకస్య అథోభాగే మహానారాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రపడా మణిమండలమండితే దిగ్దండసుండార్తంబోర్తంబితే లోకాలోకే చోలైతే రమణా సాగరే ప్రవృతే జంబో వృక్షా సప్తే దేవైర్దేవితే మాహేంద్రాది సప్తగుణపర్వత విరాజితే హేమగూఢ ఇష్టాత్మకే ఇంద్రప్రస్థాత్ నవగండాత్మకే హరిపురుష కింపురుష ఐరావతారాం ఇంద్రప్రస్థ పాంతజన్య సింహాలంతకే పంచాశత్కోజన విస్తీర్ణ భూమండలే అఖండాత్మకే జంభోద్వీపే భారతవర్షే భారతఖండే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే సమభూమధ్యరేఖాయాం శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణా కావేర్యోర్ మధ్యప్రదేశే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే దశపూర్వేషాం దశాపరేషాం తద్వంశ్యానాం పితॄణాం నరకాదిముత్తీర్ణ ఆమోద ప్రమోద సంబోధ వైకుంఠాఖ్య లోకేషు సంబోధ వైకుంఠాఖ్య లోకేషు సాలోప్య సామీప్య సారూప్య సాయుజ్య చతుర్విధమోక్ష ఫల సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ఆధారశక్తి భృగుగానుసారభిః భృగ్వక్రమరీచి కాశ్యపాభిః గురుతాదలక్ష ప్రమాణాభిః దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ నానాదోక్త ప్రకారేణ వేదోక్త మార్గేణ విగ్రహోక్త ప్రకారేణ హేమాద్రికన్యాదానాస్తో ఫలాప్రాప్త్యర్థం కన్యాదానం కారయిష్యే అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర నందకాఖ్య గదాధరస్య శ్రీమో మహా వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగేరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్య ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచమేన ప్రవర్తమానస్య అర్చావతారణ ప్రద్యుమ్నావతారస్య భగవత ప్రభాసుదేవస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగేరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్య ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలస్వగీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయోజ్యాదివసాద్ ఉత్పశ్చితావతారస్య సంకర్షణావతారస్య శ్రీ మహావిష్ణోః పరమాదేవ సమర పౌత్రాయ ఆంగేరస బార్హస్పత్య భారద్వాజ త్యార్య ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాదమకుట మరీచి విరాజిత పదార విందస్య అర్చావతారణ ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః
ఆదినారాయణ సమణ పుత్రాయ ఆంగేరస బార్హస్పత్య భారత్నార్య ప్రవరాన్విత భారత్నాశ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకేయురుహార్ దివ్యాభరణ పోషితాయ కౌస్తభారం కృతాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యం శోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణకిరణవాహనారూఢాయ అచంత్యా స్వభావలావణ్య నిత్య యవ్వన తేజో రత్నాకరాయ సకల సాకాధ్యాయినో అఖిల గోత్ర పవిత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ప్రకృతి సమాత్మన సోత్రోద్భవస్య సకల వేద సాకాధ్యాయిని ఈశ్వర విస్తంబర సౌభాగ్య శ్రీవచ్చశ్రీడి ప్రచార్య ప్రవరాన్విత శ్రీవచ్చస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు వక్షస్థ నివాసినీం ఆనందగణాత్మికాం బోధ ప్రకృతి రూపాం ఉత్తర పల్గుణి నక్షత్రే కన్యారాసౌ జాతాయాం అయోనిజాం రమాం శ్రీదేవి రామునీం కన్యామణి తమే తాస్యామి కాశ్యపావస్యారవేద్రవత్ర కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం సమరాంగీం రేవతి నక్షత్రే మీనరాసౌ జాతాయాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం ప్రణీత్వమే దాస్యామి కన్యాం సకల సంపన్నాం కనకాపదే భోజినాం దాస్యామి విష్ణవే గోభ్యం బ్రహ్మలోకే తీసయాః కన్యాదాన ముహూర్తస్తు ముహూర్తో భాంతో గృహంతో సుముహూర్తోస్తు. ఇప్పటిదాకా మహోజ్వలంగా మహాసంకల్ప పాఠం జరిగింది. అంటే మహాసంకల్పాన్ని పఠించారు. దానితో పాటు స్వామివారి అమ్మవార్ల గోత్రములను వర్ణించే ప్రవరలను కూడా వర్ణించి అమ్మవారి ప్రవర ఏమిటి, గోత్రములేమిటి, స్వామివారి గోత్రములేమిటి మొదలైన అంశాలను తెలియజేయటం జరిగింది. మాంగళ్య పూజ ఇప్పుడు జరుగుతోంది. మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ జరగబోయే క్రమాలు. మహాసంకల్పం గురించి మనం కొంత తెలుసుకోవలసి ఉంది. మహాసంకల్పం అంటే ఏమిటి? సంకల్పం అంటే కోరుకోవటం. మహాసంకల్పం అంటే గొప్పగా కోరుకోవటం. దేనిని గురించి గొప్పగా కోరుకుంటున్నాం? భక్తులమైన మనం, లేదా పీటల మీద కూర్చుండే కన్యాదాతలు, ఎవరైనా సరే ఏమిటి గొప్పగా కోరుకోవటం అంటే కన్యాదానము చెయ్యటానికి గొప్పగా కోరుకోవటం. అంటే కన్యాదానం చెయ్యటం అనేదే ఒక గొప్ప సంకల్పం అన్నమాట. ఎందువల్ల దానికంత గొప్పదనం వచ్చిందో వర్ణించేదే మహాసంకల్పంలో అంశాలన్నీ. మహాసంకల్పంలో సమస్తమైనటువంటి విశ్వాంతరాళాన్ని వర్ణించారు. విశ్వంలో భూమి ఎక్కడ ఉంది, భూమి యొక్క కొలత ఏమిటి, భూమండలంలో నదులు, నదాలు, పర్వతాలు, అనేకమైన ప్రాంతాలు వర్ణించి మనం ఎక్కడ ఉన్నామో వర్ణించి ఇటువంటి ప్రాంతంలో ఈ సమయంలో అనంతమైన కాలంలో మనం ఏ బిందువు దగ్గర ఉన్నామో ఆ సమయాన్ని నిర్దేశించి ఇటువంటి సుముహూర్త సమయంలో నేను కన్యాదానం చేస్తున్నాను అని సంకల్పించటం. ఎటువంటి కన్యాదానం అది? ఎంతో గొప్ప పుణ్యరాశుల్ని సంపాదించి పెట్టేది కన్యాదానం. ఎంత పుణ్యాన్ని సంపాదించి పెడుతుంది అంటే సూర్యమండలం దాకా నువ్వుల్ని రాశులుగా పోసి ఆ నువ్వు ఒక్కొక్క గింజను మళ్లీ తిరిగి కుప్పలుగా పోస్తే ఎంత కాలం పడుతుందో అంతకాలం వరకు తనకి ముందు తండ్రికి సంబంధించిన 10 తరాలు, తన తల్లి తరఫు 10 తరాలు తనతో కలిపి 21 అంటే 21 తరాలు బ్రహ్మలోకంలో ఉండేటువంటి గొప్ప పుణ్యాన్ని సంపాదించి పెడుతుంది కన్యాదానం. మహాసంకల్పం తరువాత మాంగళ్య పూజను జరుపుతున్నారు.
అస్మిన్ గ్రామే స్థితానాం సర్వాసాం స్త్రీణాం జన్మని జన్మని సువాసిని జన్మ ప్రాప్త్యర్థం మాంగళ్య పూజాం కరిష్యే. ఇది అక్కడ సంకల్పం. అంటే ఈ గ్రామంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎంతమంది స్త్రీలైతే ఉన్నారో వారందరికీ జన్మజన్మలకు సువాసిని జన్మ కలగాలి అని సంకల్పించి మాంగళ్య సూత్ర పూజ జరిగింది. అమ్మవారికి ధరింపజేసేటువంటి మాంగళ్య సూత్రము యొక్క ఫలితం ఎంత గొప్పదంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త స్త్రీలకు కూడా ముత్తైదువతనాన్ని ప్రసాదించేంత మహిమాన్వితమైనది. ఈ వివాహ కార్యక్రమంలో మనకి మాంగళ్య ధారణ ఉభయ దేవేరుల గళసీమలలో అలంకరించి మాంగళ్య తంతునానేనా లోక రక్షణ హేతునా అని చెబుతారు. ఎందుకు అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా సమస్తమైన లోకాలకు రక్షించటానికి ఆధారమైనటువంటిది ఈ మాంగళ్య సూత్రం. అటువంటి మాంగళ్య సూత్రాన్ని ఉభయ దేవేరులకు ధరింపజేస్తారు. స్వామివారికి చూపించి దానిని యాజ్ఞిక స్వాములు ఉభయదేవేరులకు సమర్పిస్తారు. ఈ క్రమము సమస్త భక్తులకు శ్రేయోదాయకం. అటువంటి మహోజ్వలమైన మనోజ్ఞమైన మధురమైన సన్నివేశాన్ని మనం కన్నులారా వీక్షిద్దాం, తరిద్దాం. జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం భక్తవర్తాం తామిహోపక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టా ముదారాం త్వాం భద్రూరీం శరణమహం ప్రపద్యే లక్ష్మీ దేవస్య తాం త్వాం వృణీం ఆదిత్యవర్ణే తపసోతి జాతో వనస్పతిస్తవ వృక్షోదబిల్వః తస్య ఫలాని తపసా విధంతు మాయాంతరాయాశ్చ వాక్ష్యా లక్ష్మీః ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ పరిరాసః ప్రాతుర్భూతోऽస్తి రాష్ట్రేష్టిం ప్రేర్త్యవృద్ధ్యం దదాతు క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం अलक्ष्मीर्नादयाम्यहम् अभूतिरसमृद्धिम् च सर्वार्निर्मितमे गृहात् गन्धद्वारान्तराधुरुषाम् नित्यपुष्टाङ्करेषणीम् ये सरेगम् सर्वभूतानाम् तामिहोपक्वये श्रियम् चन्द्राम् प्रभासाम् यशसाज्वलन्तीम् श्रियम् लोके देवदुष्टामुदाराम् तां पद्मरूपीं शरणमहं प्रपद्ये लक्ष्मी देवस्य तां माङ्गल्यं तन्तुनानेना जगज्जीवन हेतुना तन्ते भद्मानुशुभगे कण्ठीव शरदां ततम् माङ्गल्यं तन्तुनानेना लोकरक्षण हेतुना तन्ते भद्मानुशुभगे कंठीव शरदां ददाम् माङ्गल्यं वन्दनानेन जगज्जीवन हेतुवे कंठे भद्मानुशुभगे कंठीव शरदां ददम् माङ्गल्यदान मुहूर्तस्य मुहूर्तो महान्तो निगृह्णन्तो सुमुहूर्तोऽस्तु। శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీభ్యం శ్రీనివాసం భజే నిశం. శ్రీ వెంకటేశ్వర కళ్యాణ సన్నివేశం. అదిగో ఆ నిత్య కళ్యాణ మహోత్సవ ఘట్టంలో మాంగళ్య ధారణానంతరం నీరాజనాలందుకుంటారు. అద్భుతమైనటువంటి దృశ్యం. అంతేకాదు, వైవాహిక హోమంలో స్వామివారికి నైవేద్యాన్ని సమర్పిస్తారు యాజ్ఞిక స్వాములు. స్వామివారి కళ్యాణం యజ్ఞస్వరూపం కాబట్టి
ఉత్సవం అంటేనే ఉత్కృష్టమైనటువంటి యజ్ఞం కాబట్టి ఆ యజ్ఞానికి పూర్ణాహుతి సత్ఫలితాన్ని ఇచ్చేది కాబట్టి ఆ పూర్ణాహుతి యాజ్ఞిక స్వాములు ఆగమ శాస్త్రోక్తంగా నిర్వర్తిస్తారు. శాఖలు లేని అంటే కొమ్మలు లేని వృక్షాల నుండి తెచ్చిన సమిధలు సమర్పిస్తారు. పూర్ణాహుతి అంటేనే సంపూర్ణమైన ఫలితాన్ని ఇచ్చేది అని. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని ఉపనిషత్తులు పలికినట్లుగా భగవత్ స్వరూపం పరమాత్మ తత్వమే పూర్ణమైనది, పరిపూర్ణమైనది. ఆ పరిపూర్ణ స్వరూపము నుండే ఈ సమస్త జగత్తు విశ్వము ఏర్పడుతుంది. మళ్ళీ ఈ సమస్త విశ్వము ఏర్పడి ఆ పరిపూర్ణ స్వరూపమైన భగవత్ తత్వంలోనే లీనమైపోతుంది. అదే పూర్ణాహుతి యొక్క పరమార్థం. ఈ సమస్తమైన జీవకోటి పరమాత్మయందు లీనము కావటమే. అదే పూర్ణాహుతి యొక్క పరమార్థంగా ఇక్కడ కూడా పూర్ణాహుతితో పరమాత్మను సమస్తమైన జీవులు కూడా పరమాత్మ పరంధామ మేము నీ ప్రతిబింబములము అని తెలుపుకోవటం కోసమే. అటువంటి పూర్ణాహుతితో శ్రీనివాస కళ్యాణానికి భక్తకోటి శ్రీవారి అనుగ్రహాన్ని పొందినట్లే. పూర్ణాహుతి యొక్క ఫలితాన్ని సమస్త భక్తులు సమస్త భాగవతులు పొందెదరుగాక, ధన్యులు అయ్యెదరుగాక. सरस्ते नलिय प्रजान्मे गोपायाम् अमृतत्वाय देवसे जाताञ्जनिष्यमानाञ्चाम् अमृतो सत्ये प्रतिष्ठिताम् अथर्वपृतम् मे गोपायाम् रसमन्न विहायुगे अदब्धायोऽसि ददनो हविषन्नकृतम् कृणो सज्जस्य पशोन्मे गोपायाम् विवादो ये जगष्पदः अस्तासभाश्रिया इहाग्रे चैतसभा आसुगाः प्रप्रभसभान्मे गोपायाम् एतदभ्या सतः सदाम् अहे भद्रय मन्त्रम् मे गोपायाम् यमुजय श्रियदाविदः बुधः सामानजागुंसे साहिस्रेणमृता सदाम् ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भुवः स्वाहा ऐते नमस्ताः देशविदप्रासादेः अस्रेवदेवश्वतो नारायणस्य श्रेयपते पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूमलीलासमेतस्य श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् राजहोमान्ते मन्त्रलोपे क्रियालोपे नियमलोपे द्रव्यलोपे लुणादोषादि सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवाय वैष्णव हौष्ये ऐते मन्यस्वा मते मन्यस्वा सरसे मन्यस्वा दशविध प्रसोदा अतो देवावन्दनाय विष्णुचक्रमे पृथिव्या सप्तनाम स्वाहा इदं विष्णुचक्रमे त्रेधारदम् समोनमस्य भागं सुरे स्वाहा त्रेणविदाचक्रमे विष्णुर्गोपा अदाभ्यः रौधर्माणिदारयन् स्वाहा वैष्णाः कर्मावस्त्रदा प्रदानपदे इन्द्रस्सगाम् स्वाहा तद्दिष्टा प्रणम्बदगं सदा पश्यन्ते सूर्यः दवे दक्षुराजनग स्वाहा तद्यप्रासो व्यञ्जनो जागरागं सस्वन्दते वैष्णार्यः परं पदग स्वाहा ॐ भू स्वाहा
ఓం స్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అయితే నమగ్రస్తాః దశప్రాసావేః అస్రేవ దేవస్య భగవతో నారాయణస్య శ్రేష్ఠపదే పురుషోత్తమజస్తిపతిగ్రాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భౌమలీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం ఉపరిష్టాంతహం హౌషే అయితే మన్నస్వా హృదయ మన్నస్వా సరస్తే మన్నస్వా ప్రసూవా ఏ సమ్యగ్నే దివాకరం అగ్నే స్వాహ అగ్నే నవాయ స్వాహ అగ్నే స్వాహ ప్రజాపతే స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ ఇష్టేభ్య స్వాహ వరుష్ఠేభ్య స్వాహ ఏరందుష్టే స్వాహ విశ్వతే స్వాహ గౌరాభ్యై స్వాహ దైవేభ్య స్వాహ తనోభ్య స్వాహ వృద్ధై స్వాహ సమృద్ధై స్వాహ సరసమృద్ధై స్వాహ తేజో దేవి స్వాహ సమిధసి తేజోసి దేవి స్వాహ సూర్యస్థీమహే మృత్యుర్నేవాహి స్వాహ వాయుం మే దేమహే రామే స్వాహ బ్రహ్మణ్యే పాహి మృత్యుర్నే పాహి స్వాహ సప్త జిహ్వా సప్త ప్రియాణి సప్తహోత్రాధాత్వాని ఇమానద్యానఘృతేన స్వాహ ఇమానద్యానఘృతేన పూర్ణాతిమాదే స్వాహ అగ్నిభక్త స్వాహ వేదభక్త స్వాహ పృథివీభక్త స్వాహ ఓష్ణగంధర్వాప్సర స్వాహ అగ్నిజీర్ణం వేదజీర్ణం జహోజీర్ణం పృథివీజీర్ణం సమద్వావిషాహృతేన ఆద్యశేషం పూర్ణాహుతి ఇంద్రాయ స్వాహ పూర్ణాహుతి ఉత్తమాంజహోతి పూర్ణాయ మహోర్త సమహోర్త మహాంతో గృహంతో సమహోర్త అగ్నిస్తప్తదా గౌస్తప్తదా బ్రహ్మగ్రస్తాః పూర్ణం పూర్ణం దక్షిణ ప్రదోపనయా ఉత్తర ప్రదోపనయా పశ్చిమ ప్రదోపనయా రాత్యాం విష్ణో సదనమసి గ్రంథిం సంగృక్ష్య గ్రంథిం విసృజ్య అగ్ని ప్రోక్ష్య ఆప్యాయంతాం మోహనయో భూతస్మాతేజతే భస్మమాలిప్యా ఆదిత్య సోమో నమః త్రయార్ఘం జపదగ్ని త్రయార్ఘం కాస్తభగ్ని త్రయార్ఘం తద్దేవానాం త్రయార్ఘం దీర్ఘాదిత్యాయ స్థిరాయ బలాయ బ్రహ్మవర్చసే ఆదిత్యాయ సోమో నమః ఆవాహిష్టానవస్థానవ దేవాదిరామహేరణ యదక్షగేయామస్మిదమోరద అస్తవాదిరేరః హృదేరివ మాతరః తస్మారంగమామమ తస్మక్షయాయ దింబద ఆపో జనయత జనః దివిస్సయ స్వాంతరిక్షాయ తస్వా పృథివ్యా సంభవర్చసమసే బ్రహ్మవర్చసాయత్వాన్ అనురయీనాం స్వమేశ్వరస్తమే యజ్ఞోపదే నమస్య యత్తేదం వాచరం వాగ్నయే జాతవేదసే భగవాన్ కృత్యతో నమః కాయేన వాచా మనసేంద్రియర్వా మిథ్యాత్రావా ప్రకృతే స్వభావాత్ సాక్షాత్ శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి తస్య బ్రహ్మార్పితమస్తు సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్తు సర్వం శ్రీ కృష్ణార్పితమస్తు. తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పిడికి
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు పేరు కల జవరాలే పెండ్లి కూతురు పేరు కల జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేను పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేను పెండ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు మెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు మెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడే పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టిగా వెంకటపతి కౌగిటను పడివెట్టిన నిధానమైన పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను పడివెట్టిన నిధానమైన పెండ్లి కూతురు